స్వాతంత్రం పొందడానికి ఎంతో మంది అనేక పద్ధతుల ద్వారా పోరాటం చేశారు. కొంతమంది ప్రాణత్యాగం చేశారు, మరికొంతమంది జైలు పాలయ్యారు. నిరాహార దీక్షలు, ఉద్యమాలు, సభలు, రచనల ద్వారా వారి పోరాటం జరిగింది. మొదటగా ఈ పోరాటం 1857వ సంవత్సరం మీరట్లో ప్రారంభమైంది. ఆంగ్లేయులు వాడే తూటాలను వారి సైన్యంలో చేరిన భారతీయులు వాడమని తిరస్కరించారు. ఎందుకనగా ఆ తూటాలకు ఆవు మరియు పంది కొవ్వును పూసేవారు. ఈ విధంగా మొదలైన సిపాయిల తిరుగుబాటుకు మంగల్ పాండే నాయకత్వం వహించారు. ఈ పోరాటానికి ఝాన్సీ లక్ష్మీబాయి అండగా నిలిచారు. వారి మరణంతో ఈ పోరాటం ఆగిపోయింది. అది 1885. కొంతమంది నాయకుల ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. తరువాత దీనిలో బాల గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, దాదాబాయి నౌరోజీ మొదలైన కొంతమంది చేరారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయి. దానిలో స్వదేశీ ఉద్యమం వందే మాతరం ఒకటి. ఇది 1905న మొదలైంది. ఈ ఉద్యమం ద్వారా భారతీయులెవరూ విదేశీ వస్తువులను వాడరాదని, వాటిని తగలబెట్టేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటనలో చాలా మంది నాయకులు జైలుకు పంపబడ్డారు. లో గాంధీ గారు ఇంగ్లాండ్ నుండి చదువు పూర్తి చేసుకుని ఇండియా రావటం జరిగింది. లో జలియన్ వాలాబాగ్ కోటలో జరిగిన సమావేశంలో జనరల్ డయ్యర్ ఒక్కసారిగా భారతీయులపై కాల్పులు జరిపి చాలా మంది ప్రాణాలు కలిగొన్నారు. ఈ సంఘటనతో భారతీయులు ఉలిక్కిపడ్డారు. 1920లో గాంధీ గారి నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. వివిధ సంస్థలలో, పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేసే భారతీయులు వారి వృత్తులను వదిలి బయటికి రావటం జరిగింది.
की जय। भारत माता 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 की जय। తరువాత 1930లో శాసనోల్లంఘన ఉద్యమం గాంధీ గారి నాయకత్వంలో మొదలైంది. దీనిలో ఉప్పు సత్యాగ్రహం ఒకటి. బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా హర్తాళ్లు, పికెటింగ్లు, ర్యాలీలు జరిగాయి. అనేక మందిని ఆంగ్లేయులు అరెస్టు చేసి జైలుకు పంపారు. भारत माता की जय। 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 1931లో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు ఉరితీయబడ్డారు. తరువాత 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. క్విట్ ఇండియా అంటే ఆంగ్లేయులు భారతదేశం వదిలి వెళ్ళాలని అర్థం. చిన్నపిల్లలు, పెద్దవారు అని లేకుండా అందరూ ఉద్యమంలో భాగస్థులయ్యారు. Leave our country. Britishers, leave our country. Britishers, leave our country. Britishers, leave our country. దీని ప్రభావంతో 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ఆంగ్లేయులు భారతదేశం వదిలి వెళ్ళడం జరిగింది. ఆగస్టు 15న భారతీయులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు. భారత మాత ఆనందంగా తన పిల్లలని దగ్గరికి చేర్చుకుంది. జై హింద్. సరోజినీ నాయుడు కీర్తన. జవహర్లాల్ నెహ్రూ, జమీర్ షేక్, మంగల్ పాండే, చరణ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, కరీం. భారత్ మాత వాసవి, గాంధీజీ గోపి, గాంధీజీ గోపి, ఝాన్సీ లక్ష్మీబాయి, గాయత్రి, సుభాష్ చంద్రబోస్, బాలబాను, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, కలీం, అంబేద్కర్, నాగసాయిరాం, లాలా లజపతి రాయ్, శ్రీమణి దుర్గా, భగత్ సింగ్, సోహన్, బ్రిటిషర్స్, నిఖిత్, బద్రి. ఇండియన్ సోల్జర్స్, మోహన్ కృష్ణ, గౌరీ తనీష్.
ఇండియన్ క్యారెక్టర్స్ రూపాంజలి, సందీప్, ఆకాష్. ఇటు నుంచి ఎక్కడ పడతాం ఆ మధ్యలో నుంచో మనం నీళ్ళు ఆన్ చేసి మేడం బ్రిటిషర్స్ని మధ్యలో నీళ్ళు ఆన్ చేయొచ్చండి. పరిచయం ఒకసారి అయిపోయింది. పేరెంట్స్ ఇండివిజువల్గా అంటే ఫొటోస్ కావాలి.